सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ कपिलाय नमस्तस्मै येनाविद्यो ददौ जगतिमग्ने कारुण्यात् साङ्ख्यमयी नौरीवा विहिता प्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। మనము ముందు మనం చెప్పుకున్నది 55వ కారిక వరకు చెప్పుకున్నాము. 55 తర్వాత 56లో మనకి ఈ సాంఖ్య కారికలో 56లో ఈ సమస్త సృష్టి కూడా దేనికోసం ఈ సృష్టి కార్యం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. దేనికోసం చేస్తుంది, ఎందుకోసం చేస్తుంది అనేటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానంగా ఈ కారికలో చెప్తున్నాడు. ఇత్యేషా ప్రకృతిర్కృతో మహదాది విశేషభూతపర్యంతః. ఇత్యేషా ప్రకృతికృతో మహదాది విశేషభూతపర్యంతః. प्रतिपुरुष विमोक्षणार्थं स्वार्थं इव परार्थम् आरम्भः. प्रतिपुरुष विमोक्षार्थं स्वार्थं इव परार्थम् आरम्भः. ఇత్యేషా ప్రకృతికృతో, ఈ సమస్తము, ఇత్యేష అంటే ఈ సమస్తము కూడా, ఇప్పుడు మనకున్నటువంటి 3 సృష్టులు, భూత, అలాగే దేవ, మనుష్య, అలాగే భూత, ఈ 3 సమస్తము, ఈ సమస్త సృష్టి కూడా దేనికోసం చేస్తుంది? ప్రకృతి కృతో, ప్రకృతి చేస్తుంది. సమస్తము కూడా సృష్టి ప్రకృతి వల్ల జరుగుతుంది అని చెబుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎలా సమస్తం అంటే ఇక్కడ మహదాది భూత పర్యంతం. మహదాది భూత పర్యంతం అంటే మహత్తు మొదలగుని, అంటే ప్రకృతి కారణభూతం ప్రకృతి అయితే దాని నుంచి మహత్తు నుంచి మహత్తత్వం నుంచి అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, అలాగే పంచ భూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ విధంగా సృష్టి పంచభూత పర్యంతము అన్నాడు ఇక్కడ. పంచభూతాల వరకు కూడా మొత్తం 23 తత్వాలు కలిగినటువంటి ఈ యొక్క సమస్త సృష్టి మొత్తం కూడా ప్రకృతి వల్ల జరుగుతుంది అని చెప్తున్నాడు. దేనికోసం చేస్తుంది ఇది ప్రకృతి? ఈ సమస్త సృష్టి కార్యం ఎందుకు చేస్తుంది అంటే ప్రతిపురుష విమోక్షార్థం. ప్రతిపురుష అంటే ఇక్కడ ప్రతిపురుష అని ఎందుకన్నారంటే మహత్తు ఆది ఏదైతే ఉందో ఉపాధి భేదం బట్టి అనేకముగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పురుషుడనేటువంటి వాడు అంతటా కూడా మనకి వేదాంతం ప్రకారం ఒక్కటే, కానీ ఇక్కడ ఉపాధి భేదంతో ప్రతిపురుష అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతిపురుష అంటే ఒక్కొక్క పురుషుడు, ప్రతి ఒక్క పురుషుడికి విమోక్షార్థం, వాళ్ళకి మోక్షార్థం, విడుదల కోసం, మోక్షార్థం స్వార్థ ఇవ పరార్థ ఆరంభ. ఇది తన కోసం చేసుకున్నట్లాగా అనిపిస్తుంది, కానీ పురుషుడు భోగాపవర్గార్థం కోసం ఈ సృష్టి కార్యం అనేది జరుగుతుంది అని చెబుతుంది.
ప్రకృతి కార్యం స్వార్థం తన కోసంలాగా కానీ తన కోసంలాగా ఉంటుంది కానీ భోగ అపవర్గార్థం కోసం కార్యం చేస్తుంది. ఎందుకంటే మహత్తత్వం నుండి పంచభూతాలు వరకు సమస్తం 23 తత్వాలు. హ్మ్. సృష్టి. ఇది ప్రకృతి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకని? ఈశ్వరుడు ద్వారా గాని, బ్రహ్మ ద్వారా గాని ఇక్కడ చేయటం అనేది, రచించడం అనేది జరగదు అని చెప్తున్నాడిక్కడ. ఎందుకని? ఈ సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ప్రకృతి ద్వారా మాత్రమే. ఎందుకంటే ఈశ్వరుడు అశరీరి అంటే నిరాకారము, ఆకారం లేనటువంటి వాడు. అలాగే ఎలా సృష్టి చేయగలడు అని సాంఖ్య సిద్ధాంతం. ఇక్కడ బ్రహ్మ కూడా అపరిణామి అంటే మార్పు చెందనటువంటి వాడు. మార్పు చెందనటువంటి వాడు మార్పు జరిగేటటువంటి సృష్టిని ఎలా చేయగలడు అని ఇక్కడ సాంఖ్యం యొక్క సిద్ధాంతం. అందువల్ల ప్రకృతియే చేస్తుంది. ప్రకృతి ఎందుకు చేస్తుంది అంటే ప్రతి పురుషుడు యొక్క విమోక్షార్థం. విమోక్షం అంటే ప్రతి పురుషుడి యొక్క ముక్తి కోసము, పురుషుణ్ణి సంసారం నుంచి విడిపించడం కోసం, సంసార బంధం నుంచి విడిపించడం అంటే చావు పుట్టుకల నుంచి బయటికి తీసుకురావడానికి చేస్తుందంట. అంటే ప్రకృతి నిత్యం కూడా ప్రయత్నశీలురాలు. ఎందుకని? ప్రవృత్తిశీలు కలిగినటువంటిది. అందుకే సృష్టి కార్యం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. దానికి ఎప్పుడు కూడా విశ్రాంతి ఉండదు. కానీ ప్రకృతి పురుషుడు భోగ అపవర్గార్థం సృష్టి కార్యం చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ప్రకృతి తన కోసం అనిపిస్తుంది కానీ అది భోగాపవర్గార్థం కోసం పురుషుడి కోసం సృష్టి కార్యం చేస్తుందని చెప్తున్నాడు. అందుకని ఉదాహరణకి మన ప్రకృతిలో వృక్షాలు అవి పుట్టి పెరిగి మళ్ళా నశించే వరకు కూడా తన చుట్టూ ఉండేటువంటి జీవులకి ఉపయోగపడతాయి తప్ప తన కోసం అంటూ అవి ఉన్నట్లు అనిపించవు. ఎందుకని? పెరిగిన తర్వాత నీడనివ్వటము, తర్వాత అవి ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆకు దగ్గర నుంచి అన్నీ కూడా భూమిని సారవంతం చేయటము, 2 మనుషులకి గృహ అవసరాలకి అలాగే వంట చెరగ్గా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ కర్మఫలాలు భోగాలు అనుభవించి ముక్తి పొందడానికి మాత్రం ప్రకృతి ఈ యొక్క సృష్టి కార్యం చేస్తుంది అని చెబుతున్నాడు ఈ యొక్క కారికలో. 57వ కారికలో దీనికి ఎలాగూ అంటే ఉదాహరణ ద్వారా, దృష్టాంతం ద్వారా, ఉపమానాల ద్వారా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా ఇది ఏ విధంగా ప్రకృతి సహాయం చేస్తుంది అంటే ఇక్కడ వత్స వివృద్ధి నిమిత్తం శరీరస్య యథా ప్రవృత్తిరజ్ఞస్య వత్స వృద్ధి నిమిత్తం క్షీరస్య యథా ప్రవృత్తిరజ్ఞస్య పురుష విమోక్ష నిమిత్తం తథా ప్రవృత్తిః ప్రధానస్య పురుష విమోక్ష నిమిత్తం తథా ప్రవృత్తిః ప్రధానస్య వత్స వివృద్ధి నిమిత్తం. వత్స అంటే ఇక్కడ ఆవు దూడల్ని ఇక్కడ వత్స అంటాం. వత్స అంటే పుత్రులు, సంతానం. ఆ యొక్క ఆ వత్స వివృద్ధి వాటికి జీవనానికి లేదంటే పోషణ కోసం, పుష్టి కొరకు, పుష్టి ఇవ్వడానికి ఏ విధంగా పాలు ప్రవృత్తి అవుతాయి అంటే ఇయ్యబడతాయో, క్షీరస్య పాలు ఏ విధంగా అయితే ప్రవృత్తిమానవుతాయో, వదలబడతాయో అదే విధంగా పురుష విమోక్ష నిమిత్తం అదే విధంగా పురుషుడి యొక్క మోక్షం, ముక్తి కోసము తదా ప్రవృత్తి ఆ విధంగా ప్రవృత్తి అవుతుందంట. ఏంటిదమ్మా అంటే
ప్రధానస్య అంటే ప్రకృతి. ఈ విధంగా ప్రకృతి పురుషుడి యొక్క విమోక్షం కోసం, ముక్తి కోసం ఈ విధంగా ప్రవృత్తి అవుతుంది అని చెబుతున్నాడు ఈ విధంగా. ఆవు దూడ పుష్టి ఇవ్వడానికి ఆ విధంగా ఆవు పాలుని ఏ విధంగా వదులుతుందో, ప్రవృత్తి అవుతాయో పుష్టినివ్వడానికి, జీవనానికి ఎలా విధంగా అలాగే పురుషుడి యొక్క విమోక్షణార్థం ప్రకృతి ఈ విధంగా ప్రవృత్తి క్రియాశీలమవుతుంది. అంటే ఇక్కడ సృష్టి కార్యం చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మరలా ఇంకొక ఉదాహరణ. ఇక్కడ ఏ విధంగా చేస్తుంది మోక్షము అంటే, మోక్షం ఏ విధంగా ఇస్తుంది అంటే, ఏ విధంగా పురుషుడికి మోక్షం ప్రాప్తిస్తుంది అంటే ఇక్కడ మరొక 58వ కారికలో చెప్తున్నాడు దీని గురించి. మరి ఏ విధంగా జరుగుతుంది అది అంటే, ఔత్సుక్య నివృత్త్యర్థం యదా క్రియాసు ప్రవర్తతే లోకః. ఔత్సుక్య నివృత్త్యర్థం యథా క్రియాసు ప్రవర్తతే లోకః. పురుషస్య విమోక్షార్థం ప్రవర్తతే తద్వద్ అవ్యక్తం. పురుషస్య విమోక్షార్థం ప్రవర్తతే తద్వదవ్యక్తం. ప్రకృతి పురుషుడికి మోక్షం ఇవ్వడానికి అవసరం ఏంటి అంటే, ఆ విధంగా ఏ విధంగా మోక్షం ఇస్తుంది అంటే చెబుతున్నాడు. ఔత్సిక్య నివృత్త్యర్థం. ఇక్కడ సృష్టి కార్యం అయిన తర్వాత పురుషుడి యొక్క కర్మఫలాలు భోగించిన తర్వాత కోరిక తీరటంతో ఆ విధంగా కోరిక నివృత్తి అవుతుంది. నివృత్తి అయిన తర్వాత అంటున్నాడు ఇక్కడ, ఇచ్ఛా నివృత్తి కోసము ఆ యొక్క అజ్ఞానం వల్ల కోరిక లేమితనం ఏదైతే ఉందో అజ్ఞాన కారణం వల్ల ఇది కావాలి, అది పొందాలి, ఇది చెయ్యాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నివృత్తి కోసం ప్రకృతి పురుషుల ద్వారా జరుగుతాయి. ఇక్కడ లోకంలో ఏమంటాడు, క్రియాసు ప్రవర్తతే లోకః. లోకంలో మనకి చాలా మనకి నానుడు ఏంటంటే, సృష్టి కార్యం అంతా కూడా మనకి చారువాక సిద్ధాంతం చాలా వరకు ఏమని చెప్తారు, ప్రత్యక్షంగా ఉన్నదాన్ని వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. ఆ విధంగా ఈ సృష్టి మొత్తం కూడా వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఎలా ఉంది అంటే, అది మనకి ప్రకృతి పురుషుల యొక్క సంగమం వల్ల జరుగుతుంది అని ఒక నానుడు ఉంది. అది ఒక ఉదాహరణ ద్వారా తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు. మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు దీని గురించి. ప్రత్యేకంగా వివరించి చెప్పాడు. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం మన భగవద్గీతలో ఈ ప్రకృతి అనేది ఏ విధంగా కార్యం చేస్తుందనే చెప్తాడు. ఎలాగో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని చెప్తాడు. అంటే ఈ యొక్క భగవంతుడి యొక్క సమక్షంలో ఈ ప్రకృతి ఏం చేస్తుంది, క్రియాశీలం జరుగుతుంది. క్రియాశీలం అంటే చలనాత్మకం అవుతుంది అంటున్నాడు. ఎందుకని, అయస్కాంత సమక్షంలో తన చుట్టూ ఉండేటువంటి ఇనుప వస్తువులన్నీ కూడా ఏ విధంగా చలనం కలిగి క్రియాశీలం అవుతాయో అంటే కదలికలు వస్తాయో, అదే విధంగా ఈ యొక్క చైతన్యం యొక్క ఈశ్వరుడు యొక్క సాన్నిధ్యంలో ఏమవుతుందంటే ఈ జడ ప్రకృతి అంతా కూడా ఏమవుతుంది, ఇక్కడ క్రియాశీలం అవుతుంది. అందుకే అక్కడ సృష్టి కార్యం జరుగుతుంది. అంతేగాని ఈశ్వరుడు చేస్తాడని కాదు. కేవలము తన యొక్క సమక్షంలో, తన యొక్క ఆధీనంలో ఇదంతా కూడా ప్రకృతి కార్యం అనేది జరుగుతుంది అని దీని యొక్క అంతరార్థం. అంతేగాని దీన్ని మనము ప్రకృతి పురుషుల యొక్క సంగమం అసలు ఎందుకని, పురుషుడు అనేటువంటి అసంగుడు, దేంతో కూడా సంగమం లేనటువంటి వాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమక్షంలో తన అధ్యక్షతన అని మనకి భగవద్గీతలో చెప్పిన విధంగా ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ తన యొక్క సమక్షంలో ఈ విధంగా క్రియాశీలం జరుగుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
పురుషస్య విమోక్షార్థం ఆ విధంగా నివృత్తి అయిన తర్వాత, ఇచ్చా నివృత్తి అయిన తర్వాత ఎవరికైతే మనసులో కోరికలు తీరిన తర్వాత పూర్తిగా పూర్ణకామం అంటే పూర్తిగా కామం కోరిక లేనటువంటి స్థితిలో ఉంటాడో ఆడి కోసం మోక్షం ఇవ్వడానికి ప్రకృతి ఈ విధంగా విమోక్షార్థం ప్రవర్తతే తద్వత్ ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అవ్యక్తం అంటే ప్రకృతి ఈ విధంగా ప్రవర్తిస్తుంది అంటున్నాడు. ఇక పురుషుడు మోక్షం అదే విధంగా ప్రకృతి ప్రవృత్తి అవుతుంది అని చెబుతున్నాడు. ఈ విధంగా 58వ కారికలో ఈ విధంగా చెప్పిన తర్వాత మరి అది ఏ విధంగా నివృత్తి అవుతుంది కోరిక అనేటువంటిది ఒక సందేహం రావచ్చు. అది ఏ విధంగా నివృత్తి అవుతుంది అంటే పురుషుడు ఏ విధంగా అది నివృత్తి జరుగుతుంది అంటే ఇక్కడ దానికి ఒక ఉదాహరణ ద్వారా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకీ యథా నృత్యాత్ రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకీ యథా నృత్యాత్ పురుషస్య తదాత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకృతిః పురుషస్య తదాత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకృతిః అంటున్నాడు ఇక్కడ. రంగస్య అంటే మనకి నాటకాలు వేసేటువంటి రంగస్థలం ఉంటుంది కదా. ఆ రంగస్థలంలో నాట్యకారులు నాట్యం చేస్తూ ఉంటారు. నాట్యం చేస్తూ ఉన్న సమయంలో రంగస్థలంలో కూర్చున్నటువంటి దర్శించేటటువంటి దర్శించేటువంటి ప్రేక్షకులు వాళ్ళకి ఆ నాట్యం దర్శించిన తర్వాత వాళ్ళు చేసేటువంటి హావభావాలు అలాగే నృత్య ప్రదర్శన వాళ్ళు ప్రదర్శించేటువంటి అనేకమైనటువంటి భంగిమల్లో వీళ్ళకి నాట్యము చూశాను అనేటువంటి కోరిక నాట్యం చూడాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అవి చూసిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క నాట్యము చూసిన తర్వాత ఇక నాట్యము చూడాలనేటువంటి కోరిక లేకుండా పోతుందో అలా లేకుండా పోయి వెళ్ళి ఆ విధంగా విశ్రాంతి పొందుతారు, విశ్రమిస్తారు. నృత్యం చేసే నృత్యగారిని చూసిన తర్వాత నాట్యము ఆ విధంగా చూసిన తర్వాత రంగస్థలము అక్కడ కూర్చున్నటువంటి వారు చూసే కోరిక నివృత్తి అయినట్లుగా పురుషుడికి కూడా కర్మఫలం భోగించిన తర్వాత, ఎందుకని కర్మఫలం భోగించిన తర్వాత ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక లడ్డూ తినాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఉంది. తనకి 1 కేజీ లడ్డూలు కొని పెట్టిన తర్వాత తింటూ ఉండంగా ఒకానొక స్థాయికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ కోరిక నివృత్తి అయిపోతుంది. ఇంకా పెట్టినా కానీ నాకొద్దు అంటాడే కానీ కావాలి అనేటువంటి స్థితి ఉండదు. అలాగే పురుషుడికి కూడా కర్మఫలాలు భోగించగా ఏమవుతుందంటే దాని యందు కోరిక నివృత్తి అయిపోతుంది. నివృత్తి అయిన తర్వాత తనకి వైరాగ్యం పొంది వాడికి ఈ సంసార బంధం నుండి మోక్షాన్ని పొందుతాడు. ఆ విధంగా తదాత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకృతి. ఆ విధంగా ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ విధంగా తనకి సంసార బంధం నుంచి మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇది సాంఖ్య సూత్రాల్లో 369వ సూత్రంలో దీని గురించి విశేషంగా ఉంది. ఉదాహరణ అనమాట. దాని గురించి చెప్పాడనమాట. దానికి ఇది కారిక కాబట్టి ఇంతవరకు చెప్పారు. దానికి సాంఖ్య సూత్రాల్లో వచ్చేసి 369లో ఈ యొక్క శ్లోకం గురించి రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకీ యథా నృత్యాత్ పురుషస్య తదాత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకృతి అనేటువంటిది దాని గురించి కొంచెం విస్తారంగా ఇక్కడ ఇచ్చాడనమాట. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఈ విధంగా పురుషుడికి మోక్షం ఇస్తుంది అని చెబుతున్నాడు కదా. అది స్వార్థంతో చేస్తుందా, ఉపకారం చేస్తుందంట. మరి ఏ విధంగా చేస్తుంది? స్వార్థంగా నిస్వార్థంగా చేస్తుందా అంటే ఏ విధంగా చేస్తుంది అంటే ఎవరికి చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది ఉపకారం అంటే ఇక్కడ దానికి ఉదాహరణ ద్వారా మనకి 60వ కారికలో చెప్తున్నాడు అనమాట.
నానావిధైరూపైర్ నానావిధ విధైరుపాయైరుపాక ఉపకారిణ్యానుపకారిణః పుంసః నానావిధైరుపాయైరుపా ఉప ఉపకారిణ్యానుపకారిణः పుంసః గుణవత్యుగుణస్య సత్ గుణవత్య గుణస్య సతః తస్యార్థపార్థకం చరతి గుణవత్యగుణస్య సతః తస్యార్థమపార్థకం చరతి. ఇక్కడ ఏమంటున్నాడంటే అనుపకారిణః పుంసః అన్నాడు. ఇక్కడ అనుపకారిణ పుంసః. అనుపకారిణ పుంస అంటే ఇక్కడ ఉపకారరహితుడైనటువంటి వాడు. ఎందుకని తనకి ఉపకారం కావాలని కోరుకోడు, ఉపకారం చెయ్యాలనేది ఉండదు ఎవరికి, పురుషుడికి. ఎందుకని తాను సాక్షిభూతుడు, స్థిరమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, నిరాకారమైనటువంటి వాడు, నిర్గుణమైనటువంటి వాడు, నిత్య బుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి వాడికి ఉపకారం చేస్తుందని ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకని ప్రకృతి సృష్టి కార్యం చేస్తుంది, నేను ఉపకారం చేస్తున్నాను. అందుకే ఉపకారరహితుడు, ఉపకారం కోరనటువంటి వాడికి ఉపకారం చేస్తుంది. ఎందుకని పూర్ణమైనటువంటి వాడికి ఇంకేం కావాలి? అది ఇక్కడ ఏంటంటే అజ్ఞాన వశంలో ఇక్కడ ఏమంటాడంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఉపకారరహితుడైనటువంటి వాడికి ఉపకారం చేస్తుంది. ఉపకారం కావాలనుకునేటువంటి వాడి చేస్తే వేరు, కానీ అసలు కావాలని లేదు, వద్దని లేదు. ఇక్కడ అవసరం లేనటువంటి వాడు ఉపకారం అనుపకారం అంటున్నాడు. ఎలా చేస్తుంది? నానావిధై, అనేక విధాలుగా, ఒక విధంగా అనేక విధాలుగా ఉపాయాలతో, విధై ఉపాయైరుపకారిణి. ఉపకారిణి అంటే ప్రకృతి ఉపకారం చేసేదిగా అవుతుంది. ఎలాగూ? గుణవతి, అది గుణవతి. ఎందుకని? త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి. అందుకే అగుణస్య ఎవరికి చేస్తుంది? నిర్గుణమైనటువంటి పురుషుడు చేస్తుంది. అగుణస్య అంటే నిర్గుణమైనటువంటి పురుషుడికి ఎలా చేస్తుంది? ఇక్కడ సతః చేస్తుంది, పురుషస్య సతః చేస్తుందంట. తస్యార్థమపార్థకం, అక్కడ స్వార్థంలాగా అనిపించేటువంటిది నిస్వార్థంగా చరతి చేస్తుంది అంటున్నాడు. అంటే అది సృష్టి ఈ కార్యం ఎలా చేస్తుందంటే స్వయం నిస్వార్థంగా పురుషుడికి భోగాపవర్గార్థం కోసం, భోగం అంటే ఇక్కడ కర్మఫలాలు అనుభవించిన, అపవర్గార్థం అంటే మోక్షం కోసం, భోగ అపవర్గార్థం ఈ సృష్టి కార్యం చేస్తుంది, సంపన్నం చేస్తుంది. సృష్టి కార్యం సంపన్నం చేస్తుంది అంట ప్రకృతి. ఈ విధంగా సాంఖ్య సిద్ధాంతం ప్రకారము ఈ విధంగా పురుషుడికి ఉపకారరహితుడైనటువంటి వాడికి, అలాగే అనేక విధాల ఉపాయాలతో ప్రకృతి ఏం చేస్తుందంటే గుణవతి అయినట్టు, అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి నిర్గుణాత్మకుడైనటువంటి పురుషుడి కంట స్వయంగా నిస్వార్థంగా భోగాపవర్గార్థం కోసం సృష్టి కార్యం సంపన్నం చేస్తుంది అని చెబుతున్నాడు. అంతేది. ఎందుకని అవసరం లేనటువంటి వాడికి మనము అన్ని అవసరాలు తీరుస్తున్నట్లుగా భావన చేస్తాం. ఎందుకని భగవంతుడికి వాస్తవంగా తనకి ఎటువంటి ఆహారం అవసరం లేదు. ఎందుకని భగవంతుడే స్వయంగా మనకి ఇస్తున్నాడు జీవనానికి. మనం ఏమనుకుంటున్నాం? రోజు నేను పూజ చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు పెడుతున్నాము, నేను ఎంత ఉపకారం చేస్తున్నాను, కనీసం నా ఈ కోరిక తీర్చడా అంటే నీ భ్రమ అది. ఆయనకి నువ్వేమిస్తే నీకు ఆయనకి రుణం తీరుతుంది అంటే ఇక కృతజ్ఞత భావంతో అని చెప్పాలి ఇక్కడ. అంతేగాని నువ్వేదో పెడితేనే ఆయనకి ఆకలి తీరుతుందని కాదు ఇక్కడ. కృతజ్ఞతాభావంతో నన్ను ఈ విధంగా ఈరోజు మళ్ళా జీవించడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చేసేది చిన్న సేవ అని నువ్వు భావన చేస్తే కృతజ్ఞతాభావం చూపించినట్టు. లేదు,
నేను చేస్తున్నాను, నా ఈ కోరిక తీర్చాలి. ఇది వ్యాపారం. అంటే నేను ఇది చేస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇవ్వాలి అనేది ఏమవుతుందక్కడ? స్వార్థం అవుతుంది. స్వార్థంతో చేసేది భక్తి కాదది. వ్యాపారం అవుతుంది. వ్యాపారం వల్ల నీకు దుఃఖం, లాభ నష్టాలుంటాయి. దానివల్ల వ్యాపారంలో లాభ నష్టాలున్నట్లే ఇక్కడ నువ్వు సేవలో స్వార్థం చూపించావనుకో, అదేమవుద్దంటే దుఃఖానికి హేతువవుతుంది. అందుకే భక్తి అంటే నిస్వార్థంగా ప్రేమతో చేసేటువంటి సేవ. హ్మ్. మనకి చూస్తూ ఉంటాం. కన్నతల్లి పిల్లలకి ఏ విధంగా సేవ జేస్తుందో, అదే విధంగా నీకిష్టమైనటువంటి దైవాన్ని భావనతో నిరంతరము ఆయన చింతనతో నిరంతరం ఆయన్ని సేవించటమే ఇక్కడ భక్తి. ప్రేమతో సేవించటమే. ప్రతిరోజు కూడా నీకు కన్నతల్లి ఏ విధంగా అయితే ప్రతిరోజు కూడా పిల్లలకి ఏది ఇష్టమో, ఎలా వాళ్ళకి నచ్చుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఏ విధంగా అయితే సేవ చేస్తూ ఉంటుందో, అదే విధంగా నీకు నచ్చినటువంటి దైవంకి ఏ నీకిష్టమైనటువంటి దైవానికి నువ్వు చేసేటువంటి ప్రేమతో చేసేటువంటి సేవ ఏదైతుందో దాన్ని భక్తి అంటారు. అక్కడ కోరిక ఉండదు. కేవలము కృతజ్ఞతాభావంగా నాకు ఈరోజు ఈ విధంగా ఉండడానికి నాకు ఈ విధమైనటువంటి వ్యవస్థ కల్పించాడు. ఈ విధమైనటువంటి చక్కగా ఆహారము, అలాగే వసతి, మనకు కట్టుకోవడానికి బట్టలు అన్నీ కూడా ఏర్పాటు చేసిన భగవంతుడికి నేను చేసేటి చిన్న సేవ. ఆ సేవలో ఇక్కడ సేవ అనేది ఎప్పుడంటారంటే నిస్వార్థంగా ఉంటే సేవ అంటారు. లేదంటే స్వార్థంతో ఉంటే వ్యాపారం. ఈ విధంగా ఉంటుంది. అందుకే ఈ ప్రకృతి కూడా ఈ విధంగా ఉపకారం చేస్తున్నాను అని చెబుతున్నాడు ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం ప్రకారం. నిర్గుణం, గుణము లేనటు గుణరహితుడైనటువంటి వాడికి. సరే చెప్పింది ఇక్కడ 61వ కారికలో ఏ విధంగా చెబుతుంది? ప్రకృతి ఎలాంటి స్వభావం కలిగింది? ఒక్కసారి మనకి కర్మఫలం భోగించిన తర్వాత తను పురుషార్థాన్ని పొందిన తర్వాత మరి ప్రకృతి ఏమవుతుంది అనేటువంటి దానికి సమాధానంగా ఇక్కడ చెప్తున్నాడనమాట. ప్రకృతేః సుకుమారతరం నాకించదస్तीति మే మతిర్భవతి. ప్రకృతే సుకుమారతరం నకించిదస్तीति మే మతిర్భవతి. యా దృష్టాస్తి అస్మీతి పునః న దర్శనముపైతి పురుషస్య. యా దృష్టాస్మీతి పునః న దర్శనముపైతి పురుషస్య. ప్రకృతి ఎలాంటిదంటే చాలా సుకుమారమైనటువంటిది అని చెబుతున్నాడు. సుకుమారం అంటే ఇక్కడ కోమలమైనటువంటిది అని అర్థము. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇటువరకు పూర్వము వివాహమైనటువంటి వాళ్ళు గాని, వివాహం కానటువంటి వాళ్ళు గాని మనకి ఎవరైనా ఇంటికి వస్తే, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే వారిని చూడడానికి మేలి ముసుగుతూ బయటికి వచ్చేవాళ్ళు. అలా చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకని ఇక్కడ అది ఒక గౌరవప్రదంగా, అలాగే ఒక మర్యాదపూర్వకంగా, అలాగే ఒక సిగ్గుతో ఆ విధంగా వ్యవహారం ఉండేది. ఎందుకని తన వ్యవహారంలో ఎదుటి వాళ్ళకి ఎటువంటి వికారం కలగకూడదనే ఉద్దేశంతో మేలి ముసుగుతూ వచ్చేవాళ్ళు. ఎదుటి వాళ్ళ యొక్క మన యొక్క వ్యవహారం గాని, మన యొక్క రూపం వల్ల గాని ఎదుటివాడికి మానసికంగా ఎటువంటి వికారం కలగకూడదు అనే భావనతో వాళ్ళని గౌరవించినట్లు, అలాగే ఒక వినయంగా వ్యవహారం ఉండేది. ఆ విధంగా వ్యవహారంతో మన వస్త్ర సాంప్రదాయం కూడా అదే విధంగా ఉండేది. ఆ విధంగా ఉండటము ఏదైతే ఉందో అది ప్రకృతి తత్వం అంటారు. ఆ విధంగా ఉంటే కేవలము తన యొక్క రూపాన్ని భర్తకు మాత్రమే ప్రదర్శించి, మిగిలిన వాళ్ళకి కేవలము తన యొక్క వ్యవహారంలో ఎటువంటి వికారం కలగకుండా ప్రయత్నపూర్వకంగా అంటే ఆ విధంగా నిండు వస్త్రంతో వ్యవహరించేవాళ్ళు. చూడండి,
ఆ విధంగా ప్రకృతి తత్వాన్ని ఆ విధంగా పెద్దలు ఆచరించి చూపించారు. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది? పాశ్చాత్యక నాగరికతని మనము తీసుకొని ఆ! అది మగవాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సులు వేసుకుంటూ హ్మ్. ఆడవాళ్ళు తన సాంప్రదాయపూర్వకంగా ఉన్నటువంటి వస్త్రాన్ని లేకుండా బహిరంగంగా వాళ్ళ యొక్క వ్యవహారం చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వికారం కలిగి రకరకాలమైనటువంటి ఆలోచనలు, ఇంకా సమాజంలో విచ్చలవిడితనం పెరుగుతుంది. అందువల్ల ఈ విధంగా ప్రకృతి అనేది చాలా సుకుమారమైనది. ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువగా చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఆ విధంగానే ఉన్నది. మనం చూస్తున్నాం కూడా. ఎందుకని పూర్వం ఉన్నట్లుగా మనం ఉండడానికి ఇష్టపడతల్ల. మనసేమవుతుందంటే మరింత వికృతిని పొంది ఆ యొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. హ్మ్. అనేక కారణాలు మనకి. ఆహారము, విహారము అలాగే అనేకమైనటువంటి సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంటుంది. కనుక దానివల్ల ఆ విధమైనటువంటి చేష్టలు చేస్తున్నారు. హ్మ్. అందువల్ల ఈ యొక్క పూర్వం ఉన్నటువంటి సాంప్రదాయం ఎలా ఉంటుందంటే చాలా మర్యాదపూర్వకంగా, వినయపూర్వకంగా ఉంటుంది. ఎందుకని ప్రకృతికి దగ్గరగా ఉండేవాడు. అందుకే ప్రకృతి సుకుమారం. ప్రకృతేః సుకుమారతరం అనేది చాలా కోమలమైనటువంటిది. చాలా సిగ్గుతో కూడినటువంటిది. ఎందుకన్నాడు? "న కించిదస్तीति మే మతిర్భవతి." అది కొంచెము కూడా ఏమాత్రం కూడా ఆ విధంగా హ్మ్. "నా కించిదస్తి మే మతిర్భవతి." పురుషార్థం అయిన తర్వాత మరలా అది ఏమాత్రం కూడా కనపడదంటున్నాడు. పురుషార్థం అంటే ఒక్కసారి ఆహ్, కర్మఫలం కర్మఫలం భోగించినటువంటి వాడు కోరిక నివృత్తి అయినటువంటి వాడికి స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా ప్రకృతి అనేటువంటిది తన ముందు ఇంకా ఉండదు. వ్యవహారం ఉండదు. ఇంకా తన యొక్క వ్యవహారం అనేది ఆ జ్ఞాని ముందు వ్యవహారం అనేది ఉండదు అని చెప్పడానికి. మళ్ళా రాదు అని చెప్తున్నాడిక్కడ. కనబడదు మళ్ళా నకించిదస్तीति. మే మతిర్భవతి. ఈశ్వర కృష్ణ మనకిక్కడ కపిల కారిక, సాంఖ్య కారికని మనకి రాసినటువంటి వాడు ఈశ్వర కృష్ణ యొక్క అభిప్రాయం. మా మతిర్మతిః నా యొక్క నిశ్చితము, అభిప్రాయము అంటున్నాడు. యా దృష్టాస్మితి అంటున్నాడు. యా దృష్టాస్మితి పునః నా దర్శనముపైతి పురుషస్య. ఇంకా అదేంటంటే ఇక్కడ నాకు ఏమని చెబుతుందంటే అక్కడ ప్రకృతి ఏ విధంగా భావన ఉంటుందంటే, నాకు పురుషుడు ద్వారా నేను చేయవలసినటువంటి కార్యములన్నీ చేశాను. నేను చూడవలసినయన్నీ చూశాను. ఇంక నేను చేయవలసింది ఏమీ లేదు అని పురుషార్థం పొందినటువంటి వాడి దగ్గర ఇక అది పని చేయదు. తన యొక్క ఎటువంటి వ్యవహారం ఉండదు అని చెప్తున్నాడు. అందుకే నా పునః దర్శనం ఉపైతి పురుషస్య. ఇంకా పురుషుడికి దర్శనం కోసం కూడా మరలా రాదన్నాడు. ఎందుకని? ప్రకృతి పురుషుల యొక్క వివేకం కలిగిన తర్వాత ప్రకృతి పురుషుల యొక్క వివేకం కలిగిన తర్వాత ఆ జ్ఞానికి, వివేకికి ఇంకా తన యొక్క స్వరూపం జ్ఞానం పొందినటువంటి వాడికి ఇంకా ప్రకృతి ఉండదింక. ఎందుకని? జగత్తు అనేది మాయ, బ్రహ్మమే సత్యముగా ఉంటుంది. అంటే జగత్ మిథ్య, బ్రహ్మ సత్యముగా గోచరించేటటువంటి వాడు ఇంక ప్రకృతి ఉండదు. అందుకే ఇక్కడేమంటున్నాడంటే దాని యొక్క భావంతోనే ఇక్కడ ప్రకృతి మరలా రాదు అంటున్నాడు ఇక్కడ. అందుకే ప్రకృతి మరలా పురుష దర్శనం కోసం కనీసం పురుష దర్శనం కోసం కూడా మరలా తిరిగి రాదు. అందుకే ఒక్కసారి సూర్యుడు వెలుగు వచ్చిన తర్వాత మనకి చీకటనేటువంటిది ఏ విధంగా అయితే కనబడదో, చీకటిలో ఉన్నంత సేపు కూడా మనకి ఎదురుగా, దూరంగా కనపడేటువంటిది ఏదైతే ఉందో అది మనకి కనపడేటువంటిది భ్రాంతిని కలగజేస్తూ ఉంటుంది. ఒక నీడ ఆకారంలో. స్తంభమైనా కావచ్చు, మరొకటి అనేక రకాలైనటువంటి
తాడు రూపంలో ఉన్నటువంటి పాములా కనిపించే తాడు గాని, మరొకటి ఏదైతే జడ పదార్థాలున్నాయో, అవి భ్రాంతిని కలుగజేసే ఏవైతే ఉన్నాయో, ప్రకాశం రాగానే తన యొక్క వాస్తవ రూపం తెలిసిన తర్వాత మనకు భయం ఏ విధంగా పోతుందో వాటి యందు, అలాగే ఈ యొక్క జ్ఞానోదయం కలిగిన తర్వాత భ్రాంతి ఏదైతే ఉందో, మనము చూస్తూ ఉన్నటువంటి ఏవైతే ఉందో, ఈ సత్యం అని ఏదైతే భ్రాంతి ఉందో, అవన్నీ కూడా మనకి అసత్యమని దృఢమైనటువంటి నమ్మకం కలిగి, సత్యమైనటువంటి వస్తువు యందు మనస్సు నిలబడిపోతుంది అని చెప్తున్నాడిక్కడ. ఈ విధంగా దాని గురించి ఇలా చెప్పి, ఇంక ప్రకృతి అనేది మళ్ళీ దర్శనం కూడా అంటే కనీసం నిమిత్త మాత్రం కూడా మనకి మనసు యందు భ్రమని కలగజేయదు అని చెప్తాడనమాట ఇక్కడ. ఈ విధంగా 61వ కారికలో ఈ విధంగా చెప్పి 62వ కారికలో ఏమి చెప్తుందంటే తస్మాన్నబధ్యతే అద్ధానముచ్యతే నాపి సంసరతి కచ్చిత్. తస్మానబధ్యతే అద్ధానముచ్యతే నాపి సంసరతి కచ్చిత్. సంసరతి బధ్యతే ముచ్యతే చ నానాశ్రయా ప్రకృతిః. సంసరతి బధ్యతే ముచ్యతే చ నానాశ్రయా ప్రకృతిః. తస్మాత్ అంటున్నాడు. తస్మాత్ అందువల్ల, ఈ కారణంగా. ఏం కారణం ఇక్కడ? పురుషుడు స్వయం ముక్తావస్థ అయిన ప్రకృతి సమస్తము చేస్తున్నందు కారణంగా అంటున్నాడు ఇక్కడ. పురుషుడు ముక్తావస్థలో ఉన్నా గాని ప్రకృతి సర్వం చేస్తున్నందుకు కారణం తస్మాత్ అందువలన. ఇక్కడ కచ్చిత్తు, ఈ కచ్చిత్ అనేటువంటి ఇక్కడ చెప్పాడు. ఎవ్వరు కూడా ఇక్కడ ఎందుకని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళు వాస్తవంగా చూస్తే పురుషుడైనటువంటి వాడు నా బధ్యతే అన్నాడు. అంటే బందీ కాదు, ఎవరు కూడా బందీ కాదు. సంసరతి నా బధ్యతే అన్నాడు. పురుషుడు నా బధ్యతే బద్ధుడు కాడు, అంటే బందీ కాదు. ఇంకేమంటున్నాడు? ఇంకా నా ముచ్యతే ముక్త పురుషుడు కాదు. ఎందుకని? నిత్యము ఎప్పుడు కూడా ముక్త పురుషుడే కాబట్టి. అలాగే మోక్షం ఇస్తే వచ్చేది కాదు అక్కడ. ఎందుకని? నిత్య ముక్త స్వభావం అయినట్టు ఎప్పుడు కూడా ముక్తం విడివడినటువంటి వాడు, అసంగుడు కూడా, దేనితో కలిసేటువంటి వాడు కాదు కనుక. అందుకే నా ముచ్యతే నా అంటే బందీ కాకపోతే ఇంకా ముక్తే కదా ముక్త పురుషుడు. ముక్తి ఉండదు. ఎందుకని? బందీ అయితే ముక్తి, కానీ నా ముచ్యతే అంటే ఇక్కడ ముక్తి లేదు. ఏ పురుషుడికి కూడా ముక్తి లేదు. ఎందుకని? బందీ అయితేనే బంధం కారణంగా ముక్తి అవుతాడు. ఇక్కడ బందీయే లేనప్పుడు. అలాగే నా సంసరతి, ఇక్కడ నాపి సంసరతి, ఇక్కడ సంసారం కూడా లేదు అంటున్నాడు. ఆ విధంగా సంసారం కూడా లేదు. ఎందుకని మరి ఇది ఇక్కడ ఈ విధంగా చేసింది? ప్రకృతి ఎందుకు చేస్తుందంటే ప్రకృతి రేవ అంటున్నాడు. ప్రకృతే దీనికి కారణం ఏంటంటే ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి ఏంటంటే ఇక్కడ అజ్ఞానం. ప్రకృతి ఏం చేస్తుందంటే నానాశ్రయాత్, భోగ్య సాధనాల యందు అజ్ఞానం వల్ల ఏమవుతుంది? భోగ్య సాధన ఆశ్రయం కలిగించి బంధించి ముక్తినిస్తున్నానని చెప్తుందన్నమాట. సంసరతి సంసారం నందు పెడుతుంది అంటున్నాడు. ఇక్కడ సంసరతి చేస్తుంది అంటున్నాడు. దేవ మనుష్య తిరియగ్ ఆశ్రయంలో తీసుకుని, ఇక్కడ ఆశ్రయం అంటే దేవ మనుష్యాది భోగ్య సాధనాలు, దేవ మనుష్యాది తిరియగ్ పర్యంతం, జీవుల పర్యంతం కూడా బంధించి ఇక్కడ
ఇక్కడ తన్మాత్రాది ఇంద్రియాలు భూత స్వరూపంతో హ్మ్. బధ్యతే ఇక్కడ తన్మాత్ర అహంకార ఆహ్, బుద్ధ్యాది బుద్ధి అహంకార తన్మాత్ర ఇంద్రియ ఆ! భూత స్వరూపములతో బంధిస్తుంది. ఇది ఈ విధంగా 3 శరీరాలుంటాయి. ఎలాగు దేవ, మనుష్య అలాగే జంతు జీవులు. భూమి మీద తిరిగేటువంటి జీవులు. ఈ 3 విధాలైనటువంటి ఉపాధుల యందు ఈ యొక్క బుద్ధి, అహంకార బుద్ధి, అహంకార తన్మాత్ర ఇంద్రియాల ఇంద్రియ స్వరూపంతో బద్ధిస్తుంది. ముక్తినిస్తుంది. అలాగే సంసారం యందు పెడుతుంది అన్నాడు. సంసారంలో పెడుతుంది. ఇది ఈ విధంగా ప్రకృతియే చేస్తుంది ఇవన్నీ కూడా. కానీ ఏ పురుషుడికి కూడా నా వధ్యతే, నా ముచ్యతే, నా సంసరతి ఈ 3 లేవంట. బంధం లేదు, ముక్తి లేదు, అలాగే సంసారం కూడా లేదు. కానీ ఈ విధంగా భోగ్య సాధనాల యందు, ఈ విధంగా ఉపాధుల యందు బంధించి ముక్తినిస్తున్నానని, అలాగే సంసారం యందు పెడుతున్నానని ప్రకృతే చేస్తుంది. ఈ యొక్క చరిస్తుందన్నాడు. ప్రకృతి వల్ల జరుగుతుంది అని చెప్తున్నాడు. ఈ విధంగా 62వ కారికలో ఈ విధమైనటువంటిది చెప్పి ప్రకృతి తర్వాత ఏ సాధనాల ద్వారా ఇప్పుడు చెప్తున్నాడు కదా! ఇప్పుడు బంధించి చేస్తుందన్నాడు కదా! ఏ సాధనాల ద్వారా పురుషుడిని బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని 63వ కారికలో మనకి చెప్తాడు. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.